నమస్తే, నేను భాను మేకల. వైసీపీ పార్టీ స్థాపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈ రోజుతో అంటే 13/3/2025 నాటికి దాదాపుగా 15 ఏళ్ళు వస్తుంది. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సభని, ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సో తాడేపల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో కూడా అంగరంగ వైభవంగా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సింబల్తో ఏ కలర్స్ అయితే ఉంటాయో ఆ కలర్స్ డిజైన్ తో లైట్లు వెలిగించి చాలా కోలాహలంగా నిన్నైతే ప్యాలెస్ ను అందంగా తీర్చిదిద్దారు. సో ఈ విషయం పైన కొంతమంది కార్యకర్తల్ని మాట్లాడి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. వైసీపీకి సంబంధించినటువంటి కరుడు కట్టిన కార్యకర్తలు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి, ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే అండి, సుధీర్ గారు. నేను భాను, శశి టీవీ. చెప్పండి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం దాదాపుగా 15 ఏళ్ళు అవుతుంది. మీరు ఒక వైసీపీ కార్యకర్తగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతంగా ఒక ప్రజలను నమ్ముకొని ఒక పార్టీ పెట్టి ఈ రోజు 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మాకైతే కార్యకర్తలుగా చాలా ఆనందంగా ఉంది సార్. కార్యకర్తలుగా ఆనందంగా ఉంది. కార్యకర్తలు చాలా ఆనందపడుతున్నాం. ఎందుకనంటే ఎవరు సపోర్ట్ తీసుకోలేదు, ఎవరి కాళ్ళు పట్టుకోలేదు, ఎవరితో కూడా లాలూచి రాజకీయాలు చేయకుండా సోనియా గాంధీని సైతం ఎదుర్కొని ఈ రోజు ఒక పార్టీని పెట్టి ప్రజలనే నమ్ముకొని ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తున్నాడు అంటే అలాంటి నాయకుడి వెంట నడవటం అంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాంటి జెండా మా భుజం మీద ఈ రోజు మేము మోస్తున్నందుకు మాకు గర్వంగా కూడా ఉంది సార్. ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మరి? రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం కదా సార్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు గ్రామ స్థాయి నుంచి కూడా ఈ రోజు జెండాలు ఎగరేసి మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే దాదాపుగా ఒక 2 ఏళ్లకేమో వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అయిద్దామని అనుకున్నారు అందరూ, కానీ ఎందుకని 8 నెలలకి 7 నెలలకి ఫుల్ యాక్టివ్ అయిపోయింది మీ పార్టీ? ఏమన్నా సార్, ఇప్పుడు ఏదైనా అబద్ధం అనేది ఎప్పటికీ నిలబడదు. అవును. 9 నెలలకే బయటపడింది. ఓకే ఓకే. ఓటమి చెప్పిన అబద్ధాలు 9 నెలలకే బయటపడిపోయినాయి. ఓకే. వాళ్ళలో వాళ్ళు తన్నుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళు కొమ్ములాట రాజకీయాలు చేసుకుంటున్నారు. అక్కడ 3 పార్టీలు కదా, ఇక్కడ ఒకే పార్టీ కాబట్టి మేము స్టాండర్డ్ గా నిలబడగలిగాం. స్టాండర్డ్ గా నిలబడ్డారు. 3 పార్టీలు కాబట్టి వాళ్ళకి వాళ్ళు తన్నుకుంటున్నారు, కొమ్ముకుంటున్నారు. మరి పరిపాలన లేదు కదా. ఇప్పుడు వైఎస్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేయటం, జైలుకి తీసుకెళ్లడం, ఇదే కదా పరిపాలన. మీ మీద ఎన్ని కేసులు పెట్టారు? కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? మీ మీద కేసులు పెట్టి? ఎందుకు ఇబ్బంది పెట్టలేదు సార్. మా రాజధాని ప్రాంతం తుళ్ళూరు మండలం. నా మీద ఆల్రెడీ 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇప్పటికి. నేను కోర్టుకి వెళ్ళాను, పోరాడాను, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాను. ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టారు సార్. మరి ఇబ్బంది పెట్టినప్పుడు పార్టీ మారవచ్చు కదా, పార్టీ మారొచ్చు కదా, మీరు ఎందుకని ఇంకా వైసీపీలోనే ఉన్నారు? ప్రాణం పోవాలి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం, పార్టీ మీద ఉన్న అభిమానం మేము వదులుకోవాలంటే ప్రాణం పోవాలి తప్ప ఆ జెండా అనేది నా భుజం మీద నుంచి అయితే నేను దించను. నాకు అంత అవసరం లేదు. నాకేదో కేసుల కోసం, కేసుల నుంచి పక్క పోవడానికి, తప్పించుకోవడానికి, డబ్బుల కోసం పార్టీ మారే వ్యక్తిని అయితే నేను కాదు. నాకు అంత అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్తాం అంతే. ఆయన బాటలోనే మేము ఎప్పటికి కూడా ఎప్పటికైనా ఆయన మా నాయకుడు. వైసీపీ పార్టీ మా పార్టీ అంతే. వేరే పార్టీ జెండా అయితే మా భుజాల మీద పెట్టి మోసే ప్రసక్తి అయితే లేదు సార్. రైట్, థ్యాంక్ యూ అండి సుధీర్ గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఒక కార్యకర్త అయినవోలు సుధీర్ అని ఒక కార్యకర్త, ఆయన ఏం మాట్లాడాడో విన్నారు కదా. సో మరొక వైఎస్ఆర్సీపీ నాయకుడికి కూడా ఫోన్ చేద్దాం. దివ్యాంగులకు సంబంధించినటువంటి నాయకుడు బందెల కిరణ్ రాజు గారని, ఆయనకు కూడా ఫోన్ చేద్దాం. ఆయన ఏమంటారు, ఎట్లా ఫీల్ అవుతున్నాడు కూడా ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేస్తా. జాగ్రత్త, లాటరీ గెలిచారు, ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము, ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించండి, ఇలా వేగంగా డబ్బు సంపాదించడం. హలో సార్, నమస్తే అండి. నేను జర్నలిస్ట్ భాను అండి.
నమస్తే భాను గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? భాను గారు బాగున్నా అండి. సార్ ఏం లేదు, ఈ రోజు మీ పార్టీ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు అంగరంగ వైభవంగా అన్ని చోట్ల చేస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా ఒకటైతే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కుటుంబం అంతా కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఓకే. కారణం ఒక వ్యక్తి యొక్క సంకల్పం, ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం పురుడు పోసుకుని నేటికి 15 సంవత్సరాలు పూర్తవుతుంది. 15 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన గొంతుకై, ప్రజల పక్షాన గలమై ముందుకు సాగటానికి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందే పిలుపునందించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా ఈ రోజు యువత కోసం, యువత భవిష్యత్తు కోసం ఏదైతే ఫీజు పోర్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హెడ్ క్వార్టర్ లో కూడా ఈ రోజు కలెక్టరేట్లలో మరి ర్యాలీగా వెళ్లి వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. సార్ ఇప్పుడు అంటే మీ పార్టీ దాదాపుగా అంటే ఓడిపోయిన తర్వాత మా పార్టీ ఇంకొక 2 ఏళ్లకు కానీ 2.5 ఏళ్లకు కానీ యాక్టివ్ అవ్వదు, మా మీద కేసులు పెట్టేస్తున్నారు అని చాలా మంది ఫీల్ అయ్యారు. కానీ మీ పార్టీ 8 నెలలకే ఇంత యాక్టివ్ అవ్వడానికి కారణం ఏంటండి? ఓడిపోయాము అనే మాట మాత్రం ఒప్పుకోవటానికి ఇందులో లేదు. ఎందుకంటే 40% ఓటింగ్ ని మేము జనాల యొక్క మద్దతుని కూడగట్టుకుని ఈ రోజు ఒంటరిగా పోరాటంలోకి ముందుకు వచ్చి ఈ రోజు 40% ఓటింగ్ తోటి ముందున్నాం. అలాగే ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే దానిలో ఆ ఫెయిల్యూర్సే మాకు సక్సెస్ కి పునాది అని చెప్పేసి మేము చెప్తాం. ఓకే, అంటే హామీలు ఫెయిల్ అవటంలో మీరు పార్టీ అంతా యాక్టివ్ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. 2027 కి కానీ 28 జమిలీ ఎన్నికలు అంటున్నారు, మరలా మీ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే మీరు చూస్తున్న దాన్ని బట్టి. ఖచ్చితంగా పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు. ఖచ్చితంగా పోరాటంలోంచి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా డెడికేషన్ తోటి ఈ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తా ఉన్నాం. అతి సమీపంలోనే, అతి చేరువలోనే మళ్ళీ ఖచ్చితంగా మేము అధికారం చేపట్టబోతాం అనేటువంటి ధైర్యం అయితే ప్రతి కార్యకర్తలను కూడా అధినాయకుడు నింపాడు ఈ రోజు. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భాను గారు. థ్యాంక్ యూ. సో ఇది ప్రస్తుతం అంటే వైసీపీ నాయకులు, కార్యకర్తల యొక్క వాళ్ళ అభిప్రాయం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నేటితో 15 ఏళ్లు పూర్తి వస్తూ ఉంది. సో దాని సందర్భంగా ఇద్దరికి ఫోన్ చేసే ప్రయత్నం చేశాను. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా మనతో తెలియపరిచారు.